దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తె యందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును, జెరహును కనెను. యూదా కుమారులందరును 5. పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. జెరహు కుమారులు 5: జిమ్రి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు, రాము, కెలూబై. రాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు యూదావారికి పెద్ద అయిన నయస్సోనును కనెను. నయస్సోను సెల్మాను కనెను. సెల్మా బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిను కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలీయాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయిలు వీరి అక్కజెల్లిండ్రు. సెరూయా కుమారులు 3: అబీషై, యోవాబు, అశాహేలు. అబీగయిలు అమాశాను కనెను. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరూయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు దానిని వివాహము చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయురును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములుండెను. మరియు గెషూరు వారును, సిరియనులను యాయూరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను, 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి. వీరందరును గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్య అయిన అబీయ అతనికి తెకోవను తండ్రి అయిన అషూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూనా, ఓరెను, ఓజెము, అహీయా. అటారా అను ఇంకొక భార్య యెరహ్మెలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు, యామీను, ఏకెరు. ఓనాము కుమారులు షమ్మయి, యూదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహయిలు. అది అతనికి అహ్బోనును, మొలీదును కనెను. నాదాబు కుమారులు సెలెదు, అప్పయీము. సెలెదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పయీము కుమారులలో ఇషీ అను ఒకడుండెను. ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను. షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను. షమ్మయి సహోదరుడైన యూదా కుమారులు యెతెరు, యోనాతాను. యెతెరు సంతానము లేకుండా చనిపోయెను. యోనాతాను కుమారులు పేలెతు, జాజా. వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు. షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ షేషానునకు ఎర్హా అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. షేషాను తన కుమార్తెను తన దాసుడైన ఎర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు
ఎప్లాలును కనెను. ఎప్లాలు ఓబెదును కనెను. ఓబెదు యెహూను కనెను. యెహూ అజర్యాను కనెను. అజర్యా హేలెస్సును కనెను. హేలెస్సు ఎలాశాను కనెను. ఎలాశా సిస్మాయుని కనెను. సిస్మాయు షెల్లూమును కనెను. షెల్లూము యొకమ్యాను కనెను. యొకమ్యా ఎలీషామాను కనెను. యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రి అయిన మేషా, ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబి హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ. షెమ యొర్కెయాము తండ్రి అయిన రహమును కనెను. రెకెము షమ్మయిను కనెను. షమ్మయి కుమారుడు మాయోను. ఈ మాయోను బెత్సూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన యేయిఫా హారానను, మోజాను, గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. యహ్దయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, యేయిఫా, షయపు. కాలేబు ఉపపత్ని అయిన మయక షెబెరును, తిర్హనాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును, మగ్బేనాకును, గిబ్యాకును తండ్రి అయిన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలును, బెత్లెహేము తండ్రి అయిన షల్మాయును, బేత్గాదేరు తండ్రి అయిన హారేపును. కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు కుమారులెవరనగా హారోయే, హజీహమ్మీను, హోతు. కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులను, పూతీయులను, షుమ్మాతీయులను, మిష్రాయీయులను. వీరి వలన సొరాతీయులను, ఎష్తాయులీయులను కలిగిరి. షల్మా కుమారులెవరనగా నెటోపాతీయులను, యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులను, మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులను. యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, కూకోతీయులను. వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు.